వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య. నీటి గోస, పులివెందుల లింగాల మండలం అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పలు గ్రామాల్లో సాగునీటి కోసం, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారంట. ఆ ఇబ్బందులు అటువంటి ఇబ్బందులు కాదు. సాగునీరు లేక అరటి తోటలు ఎండిపోతూ ఉన్నాయంట. తాగేదానికి నీరు లేక ఆ గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారంట. దీనికి కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్య ధోరణే అంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించకుంటే మేము ధర్నాలకైనా దిగుతామంటూ ఆ గ్రామ రైతులు మీడియా ఎదుట వాపుతూ ఉన్నారు. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల భాగంగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు అని, ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా ఎంపీ అవినాష్ రెడ్డికి బాధ్యత అప్పచెప్తే కర్ణాటక నుంచి ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు ఏర్పాటు చేసేందుకు సంసిద్ధం అయ్యారు. కానీ కనెక్షన్ ఇవ్వడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ఉన్నారు అని, దాదాపుగా నెల పైన కావస్తున్నా మాకు సాగునీరు, తాగునీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని, ఇది వెంటనే అధికారులు స్పందించాలి అని ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోని పలు గ్రామాల రైతులు వాపోతూ ఉన్నారు. ఈ పక్కన వీడియో చూడండి. ఇలా ఓకే అన్న, నా పేరు శివనారాయణ రెడ్డి, మా దిగోపల్లి గ్రామము, లింగాల మండలము, పులివెందుల తాలూకా. గత ఒక నెల రోజుల నుండి మాకు తాగునీరు మరియు సాగునీరు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. మొత్తం అరటి పంట దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో నీళ్లు లేక అరటి పంట ఎండిపోతుంది. గత వారం నుంచి రోజు రోజుకు నీటి మట్టం అనేది తగ్గిపోతుండడం వల్ల రైతులు చాలా సమస్య పడుతున్నారు. దానివల్ల కొత్తగా బోర్లు వేసుకుంటున్నారు. సో దానివల్ల ఖర్చు మనకు చాలా ఎక్కువగా అవుతుంది. సో మేము కోరుకునేది ఒకటి ఏంటంటే, మాకు యువపల్లి సంపు నుంచి నీళ్లు వదిలి దిగువపల్లె, మురార్తింతల, యువపల్లె, కోమనంతల, లోపట్నంతల, తాతిరెడ్డిపల్లె రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 20 రోజుల నుంచి అధికారులకు ఫోన్ చేస్తున్నాము. ట్రాన్స్ఫార్మర్ ఇట్లా అడిగితే ట్రాన్స్ఫార్మర్ పోయింది, తొందరలో రెడీ చేస్తామన్నారు. మామూలుగా అడుగుతున్నాము. వాళ్ళు తేవలేని పరిస్థితుల్లో మేము ఎంపీ సార్ దగ్గరికి పోయినాము. 10 సార్లు అంటే తిరిగినాము. మా బాధ తట్టుకోలేక ఆయన పాపం ట్రాన్స్ఫార్మర్ తెచ్చిపెట్టాడు. నిన్న వచ్చి దించుతా అంటే ఎల్సీ ఇమ్మంటే కూడా లేదు, దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు కానీ మాకు ఎల్సీ లేదు. మళ్ళీ వచ్చి మన వాళ్ళంతా వచ్చి ట్రాన్స్ఫార్మర్ దించడం జరిగింది. వెంటనే మళ్ళా మాట్లాడితే ఏమి దానికి స్పందన లేకుండా చేశారు. మామూలుగా ఎడసమంటే నీళ్లు